భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బానుడి బగబగలు మండిపోతున్నాయి. ఈ రోజుల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు మించి నమోదవుతుండటంతో పట్టణ గ్రామీణ ప్రాంతాలతో సంబంధం లేకుండా ఉదయం 10 గంటల నుండి ఎంతో రద్దీగా ఉండే రహదారులు సైతం రాకపోకలు లేక బోసిపోతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఎంతో రద్దీగా ఉండే రహదారులు సైతం ప్రజలు లేక బావురుమంటున్నాయి. ఎండల తీవ్రతపై వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంతగా ఉన్నాయన్నారు వైద్యులు. ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉదయం 10 గంటల లోపల సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే బయటకు రావాలంటున్నారు. ఎంత అత్యవసర పనులైనా వాయిదా వేసుకొని వేసవి నుండి ప్రాణాలను కాపాడుకోవాలని చెప్తున్నారు. ఎండలు బాగా అధికంగా ఉన్నాయి. దగ్గర 46-47 డిగ్రీ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ బాగా వడగాలు వీస్తున్నాయి. దానివల్ల అందరూ కూడా బాగా నీరసంగా వాంతులు విరోచనాలు, మగతగా తలనొప్పి, వాంతులు విరోచనాలు అవుతున్నాయి. ఈ ఉన్న ఎండలకు మొత్తం డీహైడ్రేట్ అయిపోయి మొత్తం లవణాలంతా వెళ్ళిపోయి బాగా మగతగా అయిపోయి కళ్ళు తిరిగి పడిపోవడం, వాంతులు విరోచనాలు అవ్వడం, బాగా ఎండ దెబ్బ కూడా అందరికీ ఎండ దెబ్బ తగ్గ ప్రమాదం ఉంది. ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలు 10 సంవత్సరాల పిల్లలు కూడా బయటకు రావద్దు. ఒకవేళ బయటకు వచ్చినా కూడా తప్పకుండా అధికంగా వాటర్ తీసుకోండి, మంచినీళ్ళు తీసుకోండి, అలాగే పానీయాలు తీసుకోండి, కొబ్బరి నీళ్ళు, తర్వాత నిమ్మకాయ రసము, ఎక్కువ ద్రవాలు తీసుకోండి. అలాగే ఎక్కువ చల్లగా ఉండే విధంగా చెట్టు నీళ్ళలో కానీ ఎక్కడైతే రక్షణ ఉంటుందో అక్కడ ఉండడానికి ఏర్పాటు చేసుకోండి. టెంపరేచర్ సుమారుగా 40 డిగ్రీస్ దాటిపోతూ ఉంది. ఉన్న వాళ్ళలో మోస్ట్ వల్నరబుల్ పీపుల్ ఎవరంటే ఇటు వృద్ధులు, అటు చిన్నపిల్లలు. పర్టికులర్ చిన్నపిల్లలు వడదెబ్బ బాధపడినట్లయితే వాళ్ళకి నోరు ఎండిపోవడం, లో గ్రేడ్ ఫీవర్ అనేది ఉంటూ ఉంటుంది. సో లో గ్రేడ్ ఫీవర్ వల్ల అసలు డిహైడ్రేషన్ వస్తూ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఇంబ్యాలెన్స్ వస్తూ ఉంటుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఫీవర్ మోర్ దెన్ 40 హై గ్రేడ్ ఫీవర్ వచ్చినట్లయితే బ్రెయిన్ ఇరిటేషన్ వల్ల చిన్నపిల్లలు ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ పిల్లలు ఈ జాగ్రత్త చూసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. తల్లిపాలు తాగే పిల్లలకి ఏదేమో తల్లిపాలు ఫ్రీక్వెంట్ తీసుకుంటూ పోతూ ఉండాలి. కొంచెం పెద్ద పిల్లలు అయితే మాత్రం ఓఆర్ఎస్ కానీ, హోమ్మేడ్ ఫ్రూట్స్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ ఫ్రీక్వెంట్ తీసుకుంటూ పోతుండాలి. ఫీవర్ సిరప్ వేయడంతో పాటు తడిగుడ్డ తడిపి మీద వేయటం వల్ల టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. సో ఒకవేళ ఏమైనా ఫీవర్ తగ్గకుండా అధిక టెంపరేచర్ ఉండి మందులకి రెస్పాన్స్ రాకపోతే ఇమీడియట్గా పిల్లలకు తీసుకోవాల్సిందిగా